టాప్ ర్యాంక్ 23. సివిల్స్ 2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీ జస్వంత్ చంద్ర ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధిస్తే తెలంగాణలో పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంక్ సాధించారు. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం తుది ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో 1087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మంది సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వాళ్ళు 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వాళ్ళు కాక 306 మంది ఓబీసీలు, 188 మంది, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సాధించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఖగోళ శాస్త్రవేత్త రాగదీపికకు అరుదైన గుర్తింపు అంటూ అమెరికా వర్సిటీలో అవుట్ స్టాండింగ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అవార్డుకి ఎంపిక. ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. అమెరికాలోని స్టాల్ లేక్ సిటీలో గల ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేస్తూ తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చాను 2025-26 సంవత్సరానికి ఆ యూనివర్సిటీ అవుట్ స్టాండింగ్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అవార్డుకి ఎంపిక చేసింది. అవార్డుతో పాటు 1 టైం నగదు స్టైఫండ్ ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి